నమస్తే తెలంగాణ సంస్థ వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. సంగారెడ్డిలో హరీష్ రావు పర్యటన, కొత్త పెన్షనర్లకు స్మార్ట్ కార్డుల పంపిణీ, పేదల సంక్షేమమే లక్ష్యమన్న మంత్రి. సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా మన ఊరు మనబడి, మారిన పద్మారావు నగర్ ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు, స్కూలును సందర్శించిన మంత్రి తలసాని. జగిత్యాల నియోజకవర్గంలో కారు జోరు, టీఆర్ఎస్ లో చేరిన రాయకల్ బీజేపీ కార్యకర్తలు, కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్. ఖమ్మం జిల్లా తాటిపూడిలో అభివృద్ధి పనులు, 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, శంకుస్థాపన చేసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. హైదరాబాద్ చందానగర్లో విషాదం, కుల్ఫీ ఐస్ క్రీం పార్లర్లో పేలిన సిలిండర్, ఒక్కరు మృతి, మరో 2కి గాయాలు. అప్డేట్ చూద్దాం. కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజీనామా అనంతరం ఉప ఎన్నిక అంటూ బీరాలు పలికిన వారు ఓటమి భయంతో ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఒక్క నియోజకవర్గంలో ఎన్నికలు ఎదుర్కోలేని వాళ్లు ముందస్తు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మునుగోడు సర్వేలో బీజేపీ 3వ స్థానంలో ఉందని తేల్చి చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళు ఎన్ని సర్వేలు చేసుకున్నా 3వ స్థానంలో ఉన్నామనే విషయం స్పష్టంగా వాళ్ళకు తెలుసు, వాళ్ళ ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. మునుగోడులోనే ఎన్నికలు పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం గురించి వెళ్ళి వాళ్ళు మాట్లాడేమంటే అది హాస్యాస్పదం. మునుగోడులో ఆయన మాజీ శాసనసభ్యుడై చేరిన తెల్లవారు ఎన్నికలు పెడతామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఉలుకు పలుకు లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ ఓటమి భయంలో ఉందనే విషయం. ఒక నియోజకవర్గాన్నే ఎదుర్కోలేని వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం గురించి వెళ్ళి మాట్లాడడం అంటే ఉట్టికెక్కలేనమ్మ ఏదో ఆకాశానికి ఎక్కిన ముచ్చట ఉంది తప్ప రాజగోపాల్ రెడ్డి వాక్యం అంత. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ కు మద్దతు వెల్లువెత్తుతోంది. తాజాగా సిపిఎం కూడా గులాబీ జెండాకు సంపూర్ణ మద్దతు పలికింది. ఈ మేరకు మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మునుగోడులో మతోన్మాద బీజేపీని ఓడించాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. రాజ్యాంగ సంస్థలను మోదీ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనటం, ఈడీతో బ్లాక్మెయిల్ చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ గలమెత్తడాన్ని స్వాగతిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాజకీయాల్ని ఒక మార్గం పట్టిస్తున్నటువంటి బీజేపీ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దేశాన్ని రావణకాష్టంగా మారుస్తున్న బీజేపీ, అది చాలా పెద్ద ప్రమాదం. ఆఖరికి మోడీ పైన షాప్ పైన ఒక ట్వీట్ పెడితే, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెడితే కూడా రాజద్రోహ నేరం కింద చట్టాలను తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ గెలవడానికి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, భవిష్యత్తు రాజకీయాల్ని ఈ కాషాయమయం కాకుండా కాపాడాలంటే ఆ ప్రకారంగా టీఆర్ఎస్ మద్దతు ఇవ్వడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్పష్టంగా అక్కడ బలబలాలు మారుతున్న రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ బీజేపీ అభ్యర్థులు ఓడించడం అనేది ఆ మునుగోడు రాజకీయాలు ఇచ్చా కానీ భవిష్యత్ తెలంగాణ రాజకీయ చిత్రం చూసినా కానీ అది అవసరం భావించాం. అంతవరకు నిర్ణయం తీసుకున్నాం. కేసీఆర్ గారు ప్రకటన చేశారు సభలో. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా సిపిఐ, సిపిఎం ఇంకా లౌకిక ప్రజాతంత్ర శక్తులని కలిసే పనిచేస్తాం. దేశంలో భారత రాజకీయాల్లో బీజేపీని గద్దెదించేదాకా పోరాటం సాగాలన్నాం. ఆయన ప్రకటన
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం బడా నాయకులకు, కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి తెలంగాణలో పేదలకు మాత్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతోందని మండిపడ్డారు. పేదల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎక్కడ కూడా భారతదేశంలో 2016 పెన్షన్ ఇస్తలేదు. మన పక్కనే 50 కిలోమీటర్లు పోతే బీదర్, అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నది? బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఢిల్లీలో బీజేపీ, కర్ణాటకలో బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్నది. మరి అక్కడ ఎంత ఇస్తున్నారు కర్ణాటకలో పెన్షన్ అంటే కేవలం 600 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఒక తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు. ఆనాడు 200 ఉన్న పెన్షన్ను టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 1000 చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం పోయిన టర్మ్ అంతా 1000 రూపాయలు ఇచ్చింది. ఈ తాపం మళ్ళా గవర్నమెంట్ వస్తే 2000 రూపాయలు చేస్తా అన్నాడు. గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలోనే 2016 రూపాయలు పెన్షన్ చేసింది. 57 ఏళ్ళకు కూడా పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చిండు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. మనకి కరోనా వచ్చి చాలా దెబ్బ కొట్టింది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అయినా మాట ఇచ్చినామని చెప్పి ఇలా 57 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఇలా కొన్ని గుర్తు తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా 75 రూపాయల పింఛన్ ఉంటుండే, 75 రూపాయలు. ఊళ్ళో ఎవరికన్నా కొత్తగా పెన్షన్ కావాలని ముసలోళ్ళు దండం పెడితే బతిలాడితే ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే అది తీసి ఇంకోలకి పెట్టాలి, అంతే తప్ప గవర్నమెంట్ ఇవ్వకపోతుండే. యాదుకుందా మీకు? కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకు ప్రతి పేదవారికి కూడా ఇలా పెన్షన్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను ఇంకో మాట మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్తా. తెలంగాణ వచ్చినాడు మన దగ్గర సంగారెడ్డి జిల్లాలో 1,00,000 పెన్షన్లు ఉండే. 1,05,993 ఉండే. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఎన్ని పెన్షన్లు ఉన్నాయంటే 1,66,401 పెన్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 60,000 కొత్త పెన్షన్లు ఇచ్చాం సంగారెడ్డిలో. పాత 1,00,000కు 60,000 పెన్షన్లు కలిపి 1,66,000 మందికి ఇలా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొత్తం తెలంగాణలో 25-26 లాఖ పెన్షన్లు ఉండే, 25-26 లక్షలు. ఇవాళ తెలంగాణలో మనం ఇస్తున్న పెన్షన్లు 45 లక్షల మందికి నెల 2016 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కన్న కొడుకులు పిల్లలు చూడకపోయినా ఒక తోబుట్టుగా, ఒక పెద్ద కొడుకుగా కేసీఆర్ గారి ప్రతి అక్కను, చెల్లెను, అవ్వను వాడుకుంటున్నాడు. ఇవాళ అవ్వలు ఎంత సంతోషంగా ఉన్నారు. నెల దిగగానే 10 కిలోల బియ్యం ఇస్తున్నాడు. 2016 రూపాయలు పంపినాక అవ్వ ధైర్యంగా బతుకుతుంది, ఆత్మ గౌరవంగా బతుకుతుంది. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఉచితాలు బంద్ చేయాలి అంటున్నారు. ఏది ఉచితం, ఏది అనుచితం? మీరు బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు మాఫీ చేస్తే అది ఉచితం, అది మంచిది. కానీ రికార్డ్ డేట్ ఒక్కడికి పేదలకు, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, మరి డయాలసిస్ పేషెంట్లకు 2,000 ఇస్తే ఇదట ఉచితాలు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రతిపక్ష పార్టీల నేతలు తేల్చి చెబుతున్నారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ 25వ డివిజన్కు చెందిన బీజేపీ ఎస్టీ మోర్చా నార్త్ జోన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, బోనిసాగర్తో పాటు 100 మంది యువకులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువకులకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయి. రాయకల్ మండలంలో పలువురు బీజేపీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సంజయ్ సమక్షంలో టీఆర్ఎస్లోకి చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి చేరుతున్నారని అన్నారు ఎమ్మెల్యే సంజయ్. గ్రామ యూత్ అధ్యక్షులు
పృథ్వీరాజ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా యూత్ నాయకులు భూపతి, శ్రీకాంత్ వారి నేతృత్వంలో 20 మంది యువత పార్టీలో చేరింది. వారందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఇంతకుముందే వాళ్ళ మాటల్లో చెప్పారు, గ్రామంలో అంతకుముందు ఎన్నడూ లేని పెన్షన్లు, ఎప్పుడు కూడా రైతులను ఆదుకోకపోతే రైతు బంధు, యాదవులకు ఎన్నడూ ఏం చేసింది లేదు, గొర్రెలు, దాంతో పాటుగా చెరువు మంచిగా చేయడం, చెరువు నింపడం, చెరువులో చేపలు వేయడం, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు, ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చుడు, ఈ రకంగా ఒకడొకటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 204 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సంబంధిత సర్పంచ్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ వనజ, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, రాములతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మండిపడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందన్నారు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఆత్మకూరు మండలంలో 222 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాములు నాయక్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడిలో సీసీ రోడ్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టెక్నిక్స్ 2022 పేరుతో రోబోటిక్స్ ఎగ్జిబిట్స్ ఫెస్ట్ను ఏర్పాటు చేశారు. ఏరో మోడలింగ్, అవయవాల బదిలీ లాంటి 17 రకాల విభిన్నమైన రోబోటిక్స్ను విద్యార్థులు ప్రదర్శించారు. గత 5 ఏళ్లుగా ఫెస్ట్ను నిర్వహిస్తున్నామని డిపిఎస్ చైర్మన్ కుమరయ్య, డైరెక్టర్ యశస్వి తెలిపారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, మేధో సంపత్తిని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. డిపిఎస్ నాచారం క్యాంపస్లో చేయడం అయింది. దీనిలో ప్రతి పిల్లోడు, మా క్యాంపస్లో 8,500 స్టూడెంట్స్ ఉన్నారు.
ప్రతి పిల్లోడు ఒక గ్రూప్ లాగా చేసుకొని ఏదన్నా ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, అది డ్రోన్ కానీ, లేదంటే ఒక మిషన్ కానీ, ఒక ఫోన్ కానీ, ఒక వాచ్ కానీ, ఏదన్నా కొత్తది తయారు చేసి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అయింది. ఇవాళ ప్రోడక్ట్స్ అన్నింటినీ విశ్వేశ్వర రెడ్డి గారు ఎక్స్ఎంపీ అండ్ మన జెన్పాక్ట్ ఆల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మా కుమ్రే గారు అండ్ మేమందరం రావడం జరిగింది. మాకు ఒక చాలా మంచి రోజు ఇవాళ, ఎందుకంటే మా పిల్లలు చదువు అనేది కాకుండా స్పోర్ట్స్ అని కాకుండా ఇవాళ ఇట్లాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసి మెటావర్స్ ఏదైతే కొత్త టెక్నాలజీ కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎన్ఎఫ్టీలు కానీ క్రిప్టో కానీ అంతా బూమింగ్ అవుతున్న స్టేజ్లో కొత్త మెటావర్స్ కాన్సెప్ట్లో ల్యాబ్స్ చెప్పడం. ఎట్లా అంటే ఇంట్లో నుంచి క్లాసెస్ అయినాయి కానీ ల్యాబ్స్ కాలేదు. సో ల్యాబ్ని ఇంటి నుంచి రియల్గా ఎలా ఇచ్చేయాలి అన్న దాని మీద ఒక 8th క్లాస్ పిల్లోడు తయారు చేయడం అయింది. ఇది మాకు చాలా అదృష్టము, ఇట్లాంటి పిల్లలు మాకు దొరకడం అండ్ మాకు ఒక అవకాశం ఇవ్వడం, అందరికీ పేరెంట్స్ మాకు అవకాశం ఇవ్వడం, ఇట్లాంటి పిల్లల్ని తయారు చేయగలిగారు. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. ప్రధాన నిందితుడు నరేంద్ర ఆర్యాతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన లావాదేవీలను నిందితులు క్రిప్టో కరెన్సీ రూపంలో చేసినట్లు గుర్తించామని సిపి ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన నెట్వర్క్స్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. 3 ముఠాలు ఇవి, 3 నెట్వర్క్స్. ఇవి అంతర్రాష్ట్ర దేశ స్థాయిలో వీరు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే ఇవన్నీ కూడా డార్క్ వెబ్ వాడుతూ క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ చేయిస్తూ ఎక్కడ కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి, పోలీసు అధికారులకు, ఈ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోస్కి దొరకకుండా ఆపరేట్ చేసే ముఠాలు ఇవి. అయితే అతి కష్టమైన, అతి క్లిష్టమైన దర్యాప్తు దీంట్లో చేయడం జరిగింది. దీంట్లో ఆ ముఠా నాయకుల్ని 2 పట్టుకోవడం జరిగింది. ఒకడు ఇంకా దొరకలేదు, అబ్స్కాండింగ్ ఉన్నాడు. కానీ తొందరలో వర్కౌట్ చేస్తున్నాము, సమయం పడుతుంది. వారి ద్వారా 6 మన హైదరాబాద్ పట్టణంలో 6 ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వీరి దగ్గర నుండి సేకరించి స్థానికంగా వారు పెడ్లింగ్ మరియు సప్లై చేస్తున్నారో వారిని పట్టుకోవడం జరిగింది. వారి ద్వారా ఇంకా 30 మంది కన్జ్యూమర్స్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని కూడా పట్టుకోవడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. గమనించదగ్గ విషయం ఏంటంటే వీరందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా చాలా క్వాలిఫైడ్, బీటెక్ అటువంటివి అన్నీ చేసి సోషల్ మీడియా మరియు సాఫ్ట్వేర్లో చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు, సంపన్నులు, డబ్బున్న వాళ్ళు, హై ఎండ్ కన్జ్యూమర్స్, చట్టానికి చిక్కకుండా ఆపరేట్ చేసే స్తోమత వీళ్ళకు ఉంది. స్థాయిలో ఆపరేట్ చేసే డ్రగ్ ట్రాఫికర్స్ని వారిని పట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 1450 గ్రామ్స్ గాంజా, 184 LSD బ్లాట్స్, మొత్తం 9 లక్షల విలువ గల మాదక ద్రవ్యాల్ని సీజ్ చేయడం జరిగింది. దాంతో సహా 7 సెల్ ఫోన్లు. విక్కర్ మీ అనే యాప్ ఏదైతే ఉందో అది అమెజాన్లో ఒక మెసెంజర్ యాప్ లాగా ఉంది. దాని ద్వారా వీళ్ళు అంతా ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఇదే సేమ్ హిడెన్ యాప్స్, సోషల్ నెట్వర్క్స్, డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వాడడం అనేది జరుగుతూ ఉంది. ఆర్డినరీ ట్రాన్స్పోర్టు, లారీసు, ఆటోసు ఇటువంటివి వదిలేసి ఇప్పుడు దర్యాప్తు స్థాయి డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ వరకు హెచ్న్యూ తీసుకెళ్ళింది. స్థానం లేదు హైదరాబాద్ మరియు తెలంగాణ స్టేట్లో, 1 గ్రాము కూడా అమ్మడానికి వీల్లేదని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ పబ్స్ దానిపైన నిఘా పెట్టాము. పుడ్డింగ్ అండ్ మింక్లో ఈ హై సొసైటీ వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఏ చట్టం కూడా టచ్ చేయలేదు అని అనుకున్నారో ఆ రేట్ ద్వారా వాళ్లకు తెలిసింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని. ఇప్పుడు ఈ కేసు ద్వారా వీరందరికీ
ఏం తెలుస్తుందంటే ఇక్కడ మేము ఎంత చేసినా ఏ నెట్వర్క్ ద్వారా వెళ్ళినా పోలీస్ అయితే వదలదు. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కైలాష్ టెగ్దీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో బోధ్ సిఐ నైలు నాయక్ ఆధ్వర్యంలో కూంబింగ్ జరిపారు. తనిఖీల్లో మావోయిస్టులకు సంబంధించిన ఓ గ్రెనైడ్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చందానగర్లోని కుల్ఫీ ఐస్ క్రీం పార్లర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అంబలాల్ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 16 క్లస్టర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల వదిలారు. జలాశయం ఇన్ఫ్లో 1,75,000 క్యూసెక్లకు పైగా ఉండగా అవుట్ఫ్లో 1,79,388 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.60 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310.84 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ఫ్లో 1,39,000 క్యూసెక్కులకు పైగా ఉండగా అవుట్ఫ్లో 1,74,943 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885.0 అడుగులకు చేరింది. ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 215.80 టీఎంసీలుగా ఉంది.